ఒకనాడు కూర్చున్నా తప్పే, నిల్చున్నా తప్పే, చదువుకున్నా తప్పే అనే రోజులు ఒక రోజు. ఆ రోజు నుంచి వచ్చినటువంటి వ్యక్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆ అంటరాని తనాన్ని ఎప్పటికెప్పుడు ఎక్కడ పోయినా కూడా అదే అడ్డం వచ్చింది కాబట్టి దాంట్లో నుంచి తగిలి బయటకు వచ్చినటువంటి మహాత్ముడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగ నిర్మాతగా అయి ఈరోజు ఏ ఊర్లో చూసినా నేను మీకున్నా అని చెప్పి ఒక విగ్రహ రూపంలో దర్శనమిచ్చే వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలియజేస్తా ఉన్నాను. అదే మనోధైర్యంతో మనందరం కూడా ముందుకు పోవాల్సిన ఉంది. మహాత్ములని స్మరించుకోవడమే కాదు, ఎప్పుడు కూడా మహాత్ముల యొక్క బాటలు నడిచినప్పుడే మనకు మహాత్ములని స్మరించుకున్నట్టు అవుతుంది, మన ఔన్నత్యాన్ని పెంచినట్టు అవుతుంది, మనం కూడా సరైన బాటలు నడిచినట్టు అవుతుంది అని తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకనాడు తొక్కివేయబడ్డాం, కానీ ఈ రోజు అది అప్పుడున్నటువంటి ఆ కాలం. ఈ రోజు మోడర్న్ ఇండియా నడుస్తా ఉంది. ఈ మోడర్న్ ఇండియాలో మనం ఏది టెక్నాలజీ నడుస్తున్న సందర్భంలో కూడా ఇంకా మనం అదే ఆలోచనలో ఉండొద్దని, దాని నుంచి బయటికి రావాలని నేను ప్రతి ఒక్కరిని వేడుకుంటా ఉన్నాను. ఇంకా కూడా మేము వెనుకబడ్డ వాళ్ళని అనుకోదు. ఈ రోజు కూడా ఈ సమాజాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పరిశుభ్రం చేసేది ఎవరంటే మన యొక్క మాల సోదరులు, మన మాదిగ సోదరులు తెలియజేస్తా ఉన్నాను. ఈ దళితులే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ సమాజాన్ని ఎప్పటికప్పుడు పొద్దున లేసి పరిశుభ్రం చేసినటువంటి గొప్ప వాళ్ళు వీరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ చెత్త ఉన్నా, ఎక్కడ అదున్నా కూడా ఈ రోజు కూడా భారతదేశాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసేటువంటి జాతి ఏదైనా ఉందంటే అది మన దళితులే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను మీకు అది చిన్నగా పోవచ్చు. నేను ఏమంటున్నానంటే ఇంకా అక్కడనే ఉండొద్దు, మనము అక్కడ నుంచి పైకి రావాలి, ఇంకా చీపురు పట్టుకొని రోడ్లు ఊడుస్తాము, ఇంకా డ్రైనేజీలు తీస్తామనేది కాదు, మనం ఇంకా పై స్థాయికి రావాల్సి ఉందని ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని వేడుకుంటా ఉన్నాను. ఇంకా మన ముందున్నటువంటి వ్యక్తి మన అన్న ఎమ్మెల్యే గారు, మరి మనకు ఈ రోజు మనం గుర్తుంచుకోవాలి, ఎప్పటికప్పుడు కూడా ఏ సమస్య ఉన్నా కూడా నేనున్నా అని చెప్పేటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు.